చెప్తున్నా కదా ఇవాళ ప్రభుత్వం తెలంగాణ అంటే ఆత్మగౌరవ తెలంగాణ, ఆత్మగౌరవం అంటే ఆత్మగౌరవ తెలంగాణ అని అంటే ఇది ఈరోజు ముఖ్యమంత్రికి మెడికోర్ హాస్పిటల్ పోనీకి టైం ఉంటుంది. మెడికోర్ హాస్పిటల్కి వెళ్తారు. ఇక్కడ మాత్రం తెలంగాణ ఏర్పడ్డాక పేదోళ్ళ దవాఖానా, గాంధీ దవాఖానా, వరంగల్ ఎంజిఎం దవాఖానా, కరెంటు పోయిన దవాఖానా, ఎలకలు గారి పేషెంట్లు గారి దవాఖానా ఇవాటికి 8వ రోజు ఒక నవ తెలంగాణల స్వయం పాలన తెలంగాణల ఆత్మగౌరవ తెలంగాణల ఈ రోజు దీక్ష చేయబట్టి 8 రోజులుగా ఆయన దీక్ష చేస్తా ఉంటే ఈ రోజు ప్రభుత్వం నిమ్మకు నీరెట్టు ఉంటారు. రాత్రి 8 రోజులు దీక్ష చేస్తే ఒక మంత్రి రావాలి, ముఖ్యమంత్రి రావాలి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రావాలి. వాళ్ళు రాకుండా ఈ రోజు మామూలుగా ఒక మంత్రిని, ఒక ఎమ్మెల్సీని, ఒక 2-3 కార్యకర్తలను పంపి మాట్లాడు పోని రేపు మధ్యరాత్రి తీసుకొచ్చి పంపారు. మధ్యరాత్రి ఎవరు వస్తారండి? మధ్యరాత్రి ఎవరు వస్తారు? దొంగలు వస్తారు, దోపిడీదారులు వస్తారు, మోసగాళ్ళు వస్తారు. రాత్రి మొత్తం పోలీసు మొత్తం స్వేరా వ్యవహారం చేసి ఈ రోజు కనీసం ఈ రోజు ఆత్మ గౌరవంతో ఉన్నది 8 రోజులుగా 8 రోజులుగా దీక్ష సార్. 8 రోజులకే దీక్ష చేస్తాం సార్. 8 రోజులకే దీక్ష చేస్తాం. ఏమైంది? ఎట్టుంటది? ఇక్కడనే చేస్తాం మేము ఇక్కడనే చేస్తాం సార్. మేము ఈయన చేస్తాం. మేము ఏది ఎందుకు చేయరు? ఈయన చేస్తాం. మేము ఇక్కడనే చేస్తాం. ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నా కదా, ఇది ప్రభుత్వం నిరంకుశ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం స్వరాస్వామ్యం లేని ప్రభుత్వం. ఈరోజు తెలంగాణ దేనికోసం ఏర్పడేది? వద్దాం సార్, తెలంగాణ దేనికోసం ఏర్పడేది? దీనికోసం ఈరోజు తెలంగాణ తెచ్చింది. భయపడేది జే తెలంగాణ అని చెప్పేసి నేను రాను. అర్థమైందా? ఆత్మగౌరవ తెలంగాణ అని చెప్పి చూడొచ్చు. అంటే దగ్గరగా అంటే ఎవరు వచ్చినా కూడా కనీసం అంటే ఆయన పలకరించడానికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని లిఫ్ట్ చేసే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. సో చూడొచ్చు. అంటే కనీసం చెప్తున్నా, నిరుద్యోగులతో పెట్టుకుంటే ప్రభుత్వాలే మారినాయి. నిరుద్యోగం పెరుగుతుంటే నియంత్రణ పోయింది. అర్థమైందా? కాబట్టి ఈ రోజు ఒకటే చెప్తున్నా, నేను మీ నన్ను తీసుకపోలేరు సార్, మీ తెలంగాణ తీసుకపోడు. ఈ రోజు ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఖబర్దార్ నిరుద్యోగులతో పెట్టుకుంటే ఈ రోజు ప్రభుత్వాలు మారిపోయినాయి. కేసీఆర్ లాంటి నియంత్రణ ఎగిరిపోయిండు. మీరు పెద్ద లెక్క కాదే. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. సో చూడొచ్చు. అంటే కనీసం అంటే లోపలికి అంటే గేట్ లోపలికి కూడా అలౌ చేయని పరిస్థితి అయితే ఈ రోజు కనపడుతుంది. కనీసం నిన్న లోపల సెకండ్ గేట్ వరకు అలౌ చేశారు, కానీ ఈ రోజు సెకండ్ గేట్ వరకు కూడా అలౌ చేయని పరిస్థితి. మెయిన్ గేట్ దాకానే దగ్గరే ఆపేస్తున్నారు. సో ఆ పరిస్థితి కూడా చూడొచ్చు. కనీసం అంటే ఏసీపీతో సహా ఇక్కడ బందోబస్తు కాయడం జరిగింది. సో వాళ్ళని ఎవరు వచ్చినా కూడా వాళ్ళని కూడా తరలించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. సో అంటే ఏం జరుగుతుంది అనేది నిజంగా కూడా ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే లిఫ్ట్ చేస్తున్నారా లేకపోతే ఏంటి, అంటే ఏం చేయాలనుకుంటారు అనేది కూడా ఒక అంశంగా కనపడుతుంది. చూద్దాం. అంటే వేచి చూడాలి ఖచ్చితంగా. అంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఈ రోజు అనే దాని మీద వేచి చూడాల్సిన. సో చూడొచ్చు. అంటే కనీసం అంటే ఆయన హ్యాండిక్యాప్డ్ అని కూడా చూడకుండా ఎంత విచక్షణంగా తీసుకువెళ్ళడం చూస్తున్నాం. అంటే ఆయన పోలీస్ వెహికల్లో కూడా వేయడం జరుగుతుంది. బట్టి విక్రమార్క అనేటువంటి అసెంబ్లీలో 1:100 అని చెప్పిండు. ఆయన ఎందుకు చేస్తలేరు? డిఎస్సి టీచర్లది బలవంతంగా పరీక్షలు పెట్టిండ్రు. అది 25,000 మెగా డిఎస్సి పెడతామని చెప్పేసి మీరు చెప్పింది. ఈ రోజు వరకు ఎందుకు మెగా డిఎస్సి చేయలేదు? 2-3 పోస్టులు పెంచుతామని చెప్పారు. ఈ రోజు వరకు ఎందుకు పెంచలేదు? టెట్ నార్మలైజేషన్ చేయకుండా ఎవరైనా పరీక్ష పెడతారా? గురుకుల ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పటి వరకు ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు నిరుద్యోగ సమస్యలు అనేకం ఉన్నాయి. కానిస్టేబుల్ 168 పోస్టులు ఇవ్వాలి వరకు వాళ్ళకి ఆర్డర్ కాపీలు ఇవ్వలేదు. కాబట్టి ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి, అవగాహన లేని ముఖ్యమంత్రి, 420 ముఖ్యమంత్రి ఈ భారత రాష్ట్రంలో ఎక్కడ కూడా లేనటువంటి ముఖ్యమంత్రి తెలంగాణకు వచ్చి ఎంత భయంకరం సార్. 6 నెలల్లో ఇంత వ్యతిరేకత తెచ్చుకొని 6 నెలల్లో ఒక ప్రశ్నించే గొంతులను తీసుకోవచ్చు. ఈరోజు తీర్మానం మళ్ళీ అనేటువంటి ఎక్కడ పోయిండు? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచిన తీర్మానం మళ్ళీ అనేటువంటి ఎక్కడ పోయిండు? వెంటనే క్యూ న్యూస్ సబ్స్క్రైబర్స్ మొత్తం అందులో డిజిటల్ కావాలి. ఈరోజు సూర్యాపేటకు చెందినటువంటి మోతీలాల్ 8 రోజులకే దీక్ష చేస్తూ ఉంటే తీర్మానం మళ్ళీ గ్రాడ్యుయేట్ ఎక్కడికి వెళ్ళి గెలిచినోడు ఎక్కడ పోయినా గాడిది. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి కొత్త నినాదం ఎత్తుకుంటున్నాం. నిరుద్యోగుల కొత్త నినాదం, వెంటనే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రిగా ఉండడానికి ఒక్క నిమిషం కూడా అర్హత లేదు. ముఖ్యమంత్రిగా ఉండడానికి ఒక్క నిమిషం కూడా మాట్లాడడానికి వీల్లేదు.
ఈరోజు నిరుద్యోగ ప్రభుత్వం అంటారు. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తీసుకొని వస్తారు. సరూర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారితో యూత్ డిక్లరేషన్ పెడతారు. మీరు సంవత్సరం లోపు 2 లక్షల పోస్టులు నింపుతామంటారు. ఇవాళ దాకా మీరు మీ మొక్కల పోస్టు కూడా మీరు నోటిఫికేషన్ ఇవ్వలేని పరిస్థితి. ఈ రోజు ఒకటే చెప్తున్నా, వీళ్ళు క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నారు. వీరు గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నారు. వీళ్ళు గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్ క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నారు. కాబట్టే 1:100 చేస్తలేరు. కాబట్టే వీళ్ళు పోస్టులు నింపే చిత్తశుద్ధి వీళ్ళకి లేదు. కాబట్టి ముఖ్యమంత్రి నీవు వెంటనే రాజీనామా చేయాలి. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండడానికి వీల్లేదు. రాహుల్ గాంధీని తీసుకొని చిక్కడపల్లిలో కూసబెట్టేసి ఆయనతోని మేము మొత్తం పోస్టు మొత్తం నింపుతామని చెప్తారు. 2 లక్షల పోస్టులు నింపుతామని రాహుల్ గాంధీతో చెప్పిస్తారు. అరే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కూడా మాట విలువలే కూడా చేసిండ్రు. కాబట్టి మేము ఈరోజు ఒకటే డిమాండ్, నిరుద్యోగులందరూ ఒకటే డిమాండ్, మీరు ఒకటే డిమాండ్తో బట్టి ఉంచుకోవాలి. ఏంటంటే అది రేవంత్ రెడ్డి అంటే వెంటనే రాజీనామా చేయాలి. రేపు తెలంగాణ బంద్కు పిలిపిస్తున్నాం. తెలంగాణ మొత్తం రేపు బంద్ పిలిపియాలి. లైబ్రరీలో ఉన్న ప్రతి విద్యార్థి బయటకు వచ్చిన బోర్డు ఎక్కాల్సిన అవసరం ఉంది. మళ్ళీ దశ ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర వాళ్ళు పాలన ఉన్నప్పుడు జై తెలంగాణ అంటే వాళ్ళు భయపడేటోళ్ళు. కానీ ఈరోజు తెలంగాణ పాలకులు వచ్చినాక ఈరోజు దొంగలు వచ్చిండ్రు, లంగలు వచ్చిండ్రు, 420లు వచ్చిండ్రు. ఇంత 420 ముఖ్యమంత్రి అనేటోడు ఈరోజు ఒక్క నిమిషం కూడా కుర్చీలో కూర్చునే అర్హత లేదు. వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేయాలి.